పోసాని కృష్ణమురళి గారు ఏపీఎఫ్డిసి చైర్మన్ మనకు ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు. ఎస్ కృష్ణమురళి గారు, ఏంటి సార్ ఇది విన్నారా మీరు? కోమటి జయరాం గారి మాటలు పేదల గురించి, టీడీపీకి ఓటేయని బడుగు బలహీన వర్గాల గురించి ఆయన మాట్లాడిన మాటలు. ఈశ్వర్ సార్, వెంకటరమణ గారికి నమస్కారాలు. నమస్తే సార్. నేనేమంటానంటే క్యాస్ట్ ఫీలింగ్ ఉండొచ్చు. నేను ఖమ్మాన్ని ప్రౌడ్లీ ఐ కెన్ సే ఐఎమ్ ఖమ్మా. ఓకే, నేను వెంకటరమణ గారిని ఏమడుగుతున్నానంటే, సార్ నేను చిన్నప్పటి నుంచి జేకేసీ కాలేజీలో ఒక ఖమ్మ, ఒక మహానుభావుడు, ఇది ఉప్పు సోమ చౌదరి గారు అని చెప్పి చాలా మంది పేదలు ఉన్నారు ఖమ్మాళ్లలో, అన్ని ఖమ్మ హాస్టల్ పెట్టాడు, పెద్ద కాలేజీ పెట్టాడు, ఈ ఖమ్మ వాళ్ళ పేదవాళ్ళకి ఆదరించారు. సేమ్ టైం వేరే క్యాస్ట్ వాళ్ళు కూడా కాలేజీలో కూడా ఇచ్చారు. అలాగే ముళ్ళకుర్తి హరిచంద్ర ప్రసాద్ గారు కానీ గొప్ప గొప్ప ఈ కులంలో పుట్టిన వాళ్ళు మంచి వాళ్ళు చాలా మంది ఉన్నారు. హ్యాట్సాప్. కాకపోతే నాకు ఏంటంటే ఈ ఎన్ఆర్ఐస్ ఖమ్మాస్ గురించి వీళ్ళు మన ఖమ్మాడు ముఖ్యమంత్రి అయితే బాగుండు, తప్పేం లేదు, అవ్వాలని ఉంటుంది, తప్పులేదు. కానీ ఎవరిని ముఖ్యమంత్రి చేయాలి, ఎవరైతే ముఖ్యమంత్రికి బాగుంటుంది మన రాష్ట్రానికి అనుకుంటే మీరు చాలా గొప్ప వాళ్ళు అవుతారు. ఎందుకంటే ఇప్పుడు వెంకటరమణ గారికి కూతురు ఉందనుకోండి, నాకు కూతురు ఉందనుకోండి, నేను నా కూతుర్ని ఎవరికి ఇవ్వాలనుకుంటాను? కాంపాడికే ఇవ్వాలనుకుంటా. ఎవరైనా ఈశ్వర్ నువ్వు చెప్తే ప్రోగ్రానికి ఇష్టపడి ఇదిగో ఈ అబ్బాయి కమ్మాళ్ళ అబ్బాయి నీ కూతురికి పెళ్లి చేయి అంటే నేను చేస్తానా? వాడు కమ్మాడై ఉండాలి, వాడు నిజాయితీ పరుడే ఉండాలి, వాడు చదువుకుని ఉండాలి, వాడు అందగాడే ఉండాలి, వాడికి డబ్బులు ఉండాలి, వాళ్ళ అమ్మా నాన్న బాగుండాలి, వాళ్ళ ఫ్యామిలీ చరిత్ర బాగుండాలి. ఇన్ని చూసి నా కూతురికి ఒకరిని పెళ్లి చేస్తా. కమ్మడని పెళ్లి చేయనుగా, కమ్మడై ఉండాలి, అది ఎంత నీతిగా ఉండాలి. అవును. మరి అదే కనుక నా కమ్మడే కదా పెళ్లి చేసుకున్నాం అనుకో, వాడి వెదవై ఉండొచ్చు, తాగుమూత అయి ఉండొచ్చు, తిరుగుమూత అయి ఉండొచ్చు, నా కూతురు జీవితం నాశనం కదా కమ్మడాన్ని ఇచ్చి పెళ్లి చేసుకుంటే. ఇది సమాజంలో ఆలోచిస్తారు, కుటుంబంలో. మరి రాజకీయాల్లో సొసైటీ కూడా పాస్ అయిపోయింది కదా. ఇప్పుడు మన కమ్మాడై ఉండి వాడు ఎదవా, వాడు దుర్మార్గుడు, వాడు అవినీతిపరుడు, వాడు మటలు చేస్తాడు, అయ్యో మన కమ్మాడు మనం ఓటేద్దాం, అది తప్పు. రమణ గారు ఇప్పుడు చేస్తుంది మీరు అదే, ఎన్ఆర్ఐ చేస్తుంది అదే. ఎన్టీ రామారావు మంచివాడు, సంతోషపడ్డా నేను కూడా, అరే మన కమ్మాడు ముఖ్యమంత్రి అయ్యాడు. ఇతనేంటి ఇతని గురించి మీకు తెలిసి కూడా అమెరికా నుంచి ఫ్లైట్లో వచ్చి కొన్ని వేల డబ్బులు తీసుకొచ్చేసి ఇక్కడికి వచ్చేసి ఇతన్ని వాళ్ళని ముఖ్యమంత్రి చేయాలనుకోవడం అనేది ఎంత దుర్మార్గం అండి. అదే కమ్మాలకి ఎప్పుడు చెప్పుకుంటా, మన వాడు మంచివాడు చేయాలి అనుకోవడం మంచివాడు కాదు, మనవాడు అవినీతిపరుడు, సాటి కమ్మవాడిని వెన్నుపోటు పడిచి ముఖ్యమంత్రి అయ్యాడు, దొంగ లఫూటు. మీకున్న అభిప్రాయం ఆయన కూడా ఉండాలంటే ఎలా? ఎందుకు ఇలాంటి వాడికి అంచనా చేస్తారు? ఎందుకు డబ్బులు తీసుకొచ్చేసి మన కమ్మని గెలిపిద్దాం, మన తెలంగాణ గెలిపిద్దాం ఉంటాడు జయరాం. ఇది నాకు చాలా గురువు గారు.